వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలో మంత్రులు ఉత్తమ్ అదేవిధంగా జుపల్లి పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి మండల పరిధిలోని కానాయిపల్లి శంకర సముద్రం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును పరిశీలించారు. ప్రాజెక్టు పనులపై రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. ఇక స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిని మంత్రికి వివరించారు. అప్పటి కాంగ్రెస్ టైంలోనే ప్రాజెక్టు ప్రారంభమైనప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించలేదని మండిపడ్డారు. ఇక నష్టపరిహార విషయంలో ఎక్కడైనా ప్రజలకు ఇబ్బంది కలిగి ఉంటే త్వరలోనే ఆ సమస్యను క్లియర్ చేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. మరో వారం రోజుల్లో ప్రాజెక్టు పునరావాసం సంబంధించి రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యను క్లియర్ చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ హెడ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రాష్ట్ర ఇరిగేషన్ ఇంజనీరింగ్ చీఫ్ అనిల్ గారు అందరం కూడా కలిసి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు పెండింగ్ ప్రాజెక్టులు వేగవంతంగా చేయాలి, కొత్త ఆయకట్టు సృష్టించడానికి ఏం చర్యలు తీసుకోవాలని మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు టూర్ పెట్టుకొని తిరుగుతున్నాము. ఈ రోజు మేము మాటిస్తున్నాము. ఇప్పుడు నేను ఇరిగేషన్ మంత్రిగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పాలమూరు రంగారెడ్డి, రాజీవ్ గాంధీ భీమా ఇరిగేషన్ స్కీమ్, మహాత్మా గాంధీ కల్వకుర్తి స్కీమ్, జవహర్ నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, కోయిల్ సాగర్ స్కీమ్, గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇవన్నీ 100% పూర్తి చేస్తాము. ఈ రోజు ఇక్కడ పర్టికులర్ గా వచ్చింది రాజీవ్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పరిశీలించడానికి ఈ శంకర్ సముద్రం యొక్క ఉన్న మీ ఆర్ఎన్ఆర్ సమస్యలు, అదే విధంగా మీ లెఫ్ట్ కెనాల్ కి రైట్ కెనాల్ కి పూర్తి ఆయకట్టు నీళ్ళు చేయడానికి ఏమేమి